హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మహేష్ని. మనం ఈరోజు ఎక్కడికి వచ్చామనంటే ఆ బొల్లారము అనే విలేజ్లో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. ఇది బాచ్పల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉంటుంది. మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను, చూపెడతాను. అండ్ ఇది స్పెషల్ ఏంటంటే పూరిలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, సేమ్ అట్లనే ఉంటుంది. పూజలు కూడా అలానే చేస్తారు. మీకు మొత్తం ఈ గుడి గురించి చెప్తాను అండ్ స్టోరీ మొత్తం చెప్తాను. చూడండి. అంటే ఇక్కడ ఈ పూరి జగన్నాథ్కి అభయహస్తం వరదహస్తం ఉండదన్నమాట. ఎందుకు ఉండదు, ఏంది కథ అని నేను ఈ వీడియోలో చెప్తాను. చూడండి మొత్తం ఈ పూర్తి వీడియో చూసి ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం ద్వారా నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అండ్ నేను ఇంకా వీడియోలు చేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటాను. కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మనం ఈ వీడియోలోకి వెళ్దాం కదండి. చూడండి ఎంత బాగుందో. పూరిలో ఎలా ఉందో అలానే ఉంటుంది. సేమ్ మొత్తం ఆర్కిటెక్చర్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. ఇది ఊరి బయట ఉంటుంది, బొల్లారం ఊరి బయట. శివుని టెంపుల్ చూడొచ్చు మీరు. శివుని టెంపుల్ ఇది. ఇలా ఉంది పైన. పూరి ఆలయంలోనే కాకుండా ఇక్కడ కూడా ఈ విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించదు. మీకు చెప్పాను కదా ఒక స్టోరీ చెప్తానని, ఇప్పుడు చెప్తాను వినండి. జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకునేవాడు. గోపురం ఇంకోటి, ఇది గణేశన్ టెంపుల్. ఇక్కడ గణేశన్ టెంపుల్ ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. గోపురం పైన అలా ఉంది కదా, లోపల ఇలా ఉంది గోపురం లోపల. ఇది గణేశన్ టెంపుల్. ఒకరోజు అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని గిరిజనుల రాజు అయిన విశ్వవాసుడు పూజించేవాడట. ఆ విషయం తెలుసుకున్న ఇంద్రమన్య మహారాజు ఒక యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వాసుడి కూతురి పేరే లలిత. ఆ లలితనే విద్యాపతి ప్రేమించి పెళ్ళాడుతాడు. ఇది భీమలా టెంపుల్, మా భీమలా టెంపుల్ అట. చూడండి ప్రతి గోపురం ఇలానే ఉంది, బాగుంది గోపురం. చూడండి మస్తు అనిపిస్తుంది గోపురం మాత్రం.
ఎలా ఉన్నాం. ఆ విద్యాపతి మామని రోజు పదే పదే ఆ విగ్రహాన్ని చూపించమని విసుగు తెప్పించేవాడు. అది భరించలేక ఆ విశ్వవాసుడు అతని కళ్ళకు గంతలు కట్టి ఆ గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ విద్యాపతి తెలివిగా దారి పొడవునా ఆవాలు జార విడుచుకుంటూ పోతూ ఉంటాడంట. కొన్నాళ్ళకి అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రదమ్య మహారాజుకి ఈ విషయం చెప్తాడన్నమాట. రాజు వెంటనే విగ్రహం ఉన్న చోటుకి వెళ్తాడు. అక్కడ ఆ విగ్రహాలు ఉండవు. ఆ ఇంద్రదమ్య మహారాజు వచ్చేలోపే అవి మాయమైపోతాయి అన్నమాట. ఆయన నిరాశతోని నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. అప్పుడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి శ్రీ నరసింహ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట. ఒకనాడు ఆయన ఒక్కడే అక్కడ నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకి నది ముఖద్వారం దగ్గర ఒక వేప కొయ్యలు కొట్టుకొని వస్తాయని వాటితో నా విగ్రహాన్ని చేపించమని చెప్తాడు అన్నమాట. ఆ కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహాలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఏం చేయాలో అని ఆలోచిస్తున్న ఆ రాజు అప్పుడే ఓ సమయానికి దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు అక్కడికి. తనొక్కనే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, నేను ఆ సమయంలో మంచినీళ్ళు కూడా ముట్టుకోను 21 రోజులు అని చెప్తాడు. ఆ చోటికి ఎవరు రాకూడదు, ఆ గది వైపు ఎవరు రాకూడదని చెప్తాడు. దానికి ఆ మహారాజు ఒప్పుకుంటాడు. కానీ రోజులు గడుస్తున్న గదిలో నుంచి ఎట్లాంటి శబ్దాలు రావన్నమాట. అది గమనించిన రాణి గుడించాదేవి తొందర పెట్టడంతో గరువు పూర్తి కాకుండానే తలుపులు తెరుస్తారన్నమాట. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహం తలుపులు తెరవగానే అక్కడ ఎవరు కనిపించడు. ఆ దేవశిల్పి విశ్వకర్మ కూడా కనిపించాడు అన్నమాట. ఓన్లీ ఆ విగ్రహాలు మాత్రమే కాళ్ళు సగం, చేతులు సగం చెక్కినట్టు కనిపిస్తాయి. దాంతో బాధపడుతూ రాజు బ్రహ్మదేవునికి ప్రార్థిస్తాడన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే విగ్రహాలు అదే రూపంలో దర్శనమిస్తాయి అందరికీ అని చెప్తాడన్నమాట. వాటికి ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేసి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు. అందుకే ఆ పూరిలో అందుకే ఆ స్వామివారికి అభయహస్తం వరదాస్తం అందుకే కనిపించదు అన్నమాట. జగన్నాథునికి ఆ కళ్ళు ఎందుకు పెద్దగా ఉంటాయంటే కళ్ళతోనే 14 లోకాలను చూస్తాడన్నమాట. అందుకే ఆ కళ్ళు అంత పెద్దగా ఉంటాయి అన్నమాట. హనుమాన్ టెంపుల్, హనుమాన్ శివుడు ఆంజనేయుడు ఉన్నాడు చూడండి ఇక్కడ. ఇది హోమం స్థలము, హోమం జరిగే స్థలం.
రాధాకృష్ణులు. టెంకాయలు కొడతాం, టెంకాయలు కొట్టేస్తాను అనుకుంటా. ఇది దర్శనం చేసుకుంటానికి పోదాం ఇప్పుడు. చూద్దాం పైకి పోయి. చాలా బాగుంది మాత్రం అనిపిస్తుంది. బయట ఆంజనేయుడు, లోపల ఇలా అంత కొత్త గోపురం ఎలా ఉందో చూడండి. ఇక్కడ దశావతారాలు ఉంటాయి ఇక్కడ.